ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా పిల్లలు? వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. ఈరోజు మన ఆన్లైన్ సండే స్కూల్ని స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకర్లేయండి. యేసయ్యా, మమ్మల్ని ఆన్లైన్ సండే స్కూల్కి తీసుకువచ్చినందుకు వందనాలు యేసయ్యా. కథ ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ కూడా మీ ప్లేసెస్లో నుంచోండి. ఈరోజు మనమందరం కూడా పాటలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఫస్ట్ స్తుతి పాట, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. మన ప్రభువు గొప్ప శక్తివంతుడు, చూడు మనలను ప్రేమించెను. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఓకే పిల్లలు, మనం ఒక్కొక్క పాట పాడుకోవచ్చు. కుడి కాలు ఎత్తి ఎడమ కాలు ఎత్తి అనే పాటను పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ జీజస్. ఓకే, కుడి కాలు ఎత్తి. కుడి కాలు అంటే ఏది? కుడి కాలు. ఓకే, కుడి కాలు ఎత్తి ఎడమ కాలు ఎత్తి నడిచెదను నేను యేసుని చూచి. కుడి చెయ్యి చాచి ఎడమ చెయ్యి చాచి తట్టి తట్టి స్తుతింతును రక్షకుడేసుని. వంగి లేచి నడచి చుట్టూ చుట్టూ తిరిగి, వంగి లేచి నడచి చుట్టూ చుట్టూ తిరిగి. యేసుకై ఎప్పుడు ముందుకు వెళ్ళేదం, యేసుకై ఎప్పుడు ముందుకు వెళ్ళేదం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ సిలువను చూడగానే అన్న పాటను పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఓకే. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. అప్పుడు మీరు ఏమైంది అని అడగాలి. ఓకేనా? ఏమని అడగాలి? ఏమైంది అని అడగాలి. అప్పుడు నా స్టైలు మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా చూపు మారింది. వహ్ వహు హై వహ్ వహు, వహ్ వహు హై వహ్ వహు, వహు 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 వరే వా, వహు 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 వరే వా. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. అప్పుడు నాకేమో బంగారు నిధి దొరికింది, సాతాన్ గడికేమో చిప్ప దొరికింది. వాడికి చిప్ప దొరికింది, వాడికి చిప్ప దొరికింది, వాడికి చిప్ప దొరికింది. బలే బలే హై బలే బలే, బలే బలే హై బలే బలే, బలే 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 వా, బలే 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 వా. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. అప్పుడు నాకేమో సంతోషం వచ్చింది, సాతాన్ గడికేమో దుఃఖం వచ్చింది. వాడికి దుఃఖం వచ్చింది, వాడికి దుఃఖం వచ్చింది, వాడికి దుఃఖం వచ్చింది. వహ్ వహు హై వహ్ వహు, వహ్ వహు హై వహ్ వహు, వహు 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 వరే వా, వహు 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 వరే వా. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. అప్పుడు మా సండే స్కూల్ కదా స్టార్ట్ అయింది. అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి. మనం ఈరోజు మన కథను చెప్పుకోవచ్చు. ఓకేనా పిల్లలు?
చేతులు కట్టుకుని నోటి మీద వేలేసి అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినండి, ఓకేనా? ఓకే, మనం చాలా రోజుల తర్వాత ఆన్లైన్ సండే స్కూల్కి వచ్చాం కాబట్టి ఈరోజు ఒక మంచి కథ చెప్పుకోవచ్చు, ఓకేనా పిల్లలు? అయితే చాలా కాలం మనం చెప్పుకోలేదు కదా సండే స్కూల్, ఈరోజు స్టార్ట్ అయింది. అందరూ కూడా చేతులు కట్టుకుని నోటి మీద వేలేసుకుని శ్రద్ధగా మీ ఫోన్స్ని చూస్తూ వాక్యాన్ని వినండి, ఓకేనా పిల్లలు? అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉంటున్న సమయంలో, అంటే యేసయ్య భూమి మీదకి మనలాంటి మనిషి రూపంలో వచ్చారు కదా, అప్పుడు ఒకరోజు యేసయ్య చర్చ్కి వెళ్ళారన్నమాట. ఎక్కడికి వెళ్ళారు యేసయ్య? చర్చ్కి వెళ్ళారు. అయితే అక్కడ కానుకలు వేస్తారు చూడండి, మనం వేస్తాం కదా, మన పేరెంట్స్తో చర్చ్కి వెళ్ళినప్పుడు కానుకేస్తాం చూడండి, ఆ టైం వచ్చింది. అయితే యేసయ్య అందరినీ కూడా ఎవరు ఎలాగేస్తున్నారు అని చెప్పేసి అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, అలా చూస్తున్నారు యేసయ్య. అయితే చర్చ్కి అందరూ డబ్బున్న వాళ్ళు రారు, అలాగని అందరూ పేదవాళ్ళు రారు కదా, డబ్బున్న వాళ్ళు వస్తారు, పేదవాళ్ళు కూడా వస్తారు కదా చర్చ్కి. అయితే వాళ్ళు ఆ చర్చ్కి డబ్బున్న వాళ్ళు వచ్చారు, పేదవాళ్ళు వచ్చారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి కానుకేస్తున్నారన్నమాట. అయితే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్లో కొంచెం డబ్బులు తీసి మిగతా డబ్బులు లోన్ పెట్టుకొని కొంచెం వాళ్ళు తీసుకుని కొంచెం కానుకేస్తున్నారు. అయితే అలా చూస్తున్నారు యేసయ్య. అలాగే ఒక పేద ఆవిడ వచ్చిందన్నమాట. ఆవిడ విధవరాలు, అంటే వాళ్ళ భర్త చనిపోయాడు అన్నమాట. ఆవిడ భర్త చనిపోయాడు. పాపం భర్త చనిపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, చాలా కష్టం కదా. అయితే ఆవిడ దగ్గర ఉన్నదే రెండు కాసులు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆ 2 కాయిన్స్ కూడా తీసి, ఆ 2 కాసులు కూడా తీసి పట్టుకుని వెళ్ళి కానుకేస్తుంది. ఇంకా ఆవిడ దగ్గర అవి తప్ప ఇంకేమీ లేవు. తీసుకెళ్ళి చాలా సంతోషంగా కానుకేసేసింది. అందరూ కానుకలు వేసేసారు, అయిపోయింది. అందరూ కూడా వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత యేసయ్య లెగిచి చెప్తారన్నమాట. ఏమనంటే, ఇప్పుడు మీరు అందరూ కానుకేశారు కదా, మీ అందరిలోనూ ఒక ఆవిడ శ్రేష్టమైన కానుకేసింది అని చెప్పేసి చెప్తారు. ఆవిడెవరు తెలుసా? విధవరాలు. ఒక ఆవిడ పేద ఆవిడ వచ్చింది కదా, ఆవిడ దగ్గర ఎంత ఉంది? 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు పట్టుకెళ్ళి దేవునికి వేసింది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీకు డౌట్ రావచ్చు, అక్క ఆవిడ వేసింది 2 కాసులే కదా, యేసయ్య ఎందుకు అలా చెప్పారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు తెలుసా? యేసయ్య చెప్తా. అప్పుడు చెప్తున్నారు యేసయ్య ఏమనంటే, ఆవిడ స్వార్థం లేకుండా తనకున్నదంతా కూడా దేవునికి ఇచ్చింది. ఆవిడ దగ్గర ఏమీ దాచుకోలేదు, తనకున్నదంతా కూడా దేవునికి ఇచ్చింది. అందుకని చెప్పేసి దేవుడు ఆమెను దీవిస్తాడు అని చెప్పేసి చెప్పారన్నమాట. ఎందుకంటే మనం కూడా దేవుని కానుకేస్తాం కదా, కానుకేసినప్పుడు మన కోసం ఆలోచించుకోకూడదు. ఆ పేద విధవరాలు కూడా ఆమె గురించి ఆమె ఆలోచించుకోలేదు. ఆమె గురించి ఆమె ఆలోచించుకోలేదు. తనకి ఆ మనీయే ఉన్నాయి, ఇంకా ఆవిడ దగ్గర ఇంకేమీ లేవు. ఆవిడ ఉంచుకుందనుకో, ఒకటి వేసి ఒకటి ఆవిడ ఉంచుకుందనుకో, ఆవిడ రోజు తినడానికి ఉండును. కానీ ఆవిడ ఏమనుకుంది తెలుసా? నాకు ఇది దేవుడు ఇచ్చాడు, నేను ఈ దేవునికి ఇచ్చేసానంటే దేవుడే నాకు ఇస్తాడు, నేను ఫస్ట్ దేవునికి ఇవ్వాలి అనే మైండ్ ఆవిడకు ఉంది. ఆవిడ ఏం చేసిందంటే, తనకున్నదంతా దేవునికి ఇచ్చింది. దేవుడు ఆవిడని కూడా దీవించాడు. మనం కూడా ఎప్పుడైతే మనకున్నదంతా దేవునికి ఇష్టపూర్వకంగా, స్వార్థం లేకుండా, అయ్యో నాకు ఉంచుకోకపోతే ఎలాగా, నాకు లేకపోతే ఎలాగా అనే మైండ్ లేకుండా, ఆ పేద విధవరాలు వాళ్ళే ఎప్పుడైతే దేవునికి మనకున్నదంతా ఇస్తామో, దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. దేవుడు దీవించే వ్యక్తులుగా మనం ఉండాలంటే మనం దేవునికి ఎలా ఇవ్వాలి? అయ్యి బాబోయ్ కానుకేస్తున్నాం, మరలా మాకు ఎలాగో అన్న మైండ్తో వేయకూడదు. ఎలాగేయాలి? అయ్యి బాబోయ్ నేను ఇది కానుకేస్తున్నాను, నేను ఎవరికి ఇస్తున్నాను? దేవుడికి ఇస్తున్నాను. నాకు లేకపోయినా పర్లేదు, నా దేవుడికి నేను ఇచ్చాను కదా, నాకు హ్యాపీ, నా దేవుడే నాకు ఇస్తాడు అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పేద విధవరాలని దేవుడు ఎలాగైతే దీవించాడో మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. మనం ఇచ్చే కానుకను కూడా దేవుడు శ్రేష్టమైనదిగా ఎంచుతాడు. మనమందరం కూడా ఆమెలాగా స్వార్థం లేకుండా చేసుకొని చేతులు జోడించి యేసయ్యని అడుగుదాం. యేసయ్యా,
మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, మేమందరము ఆ విధవరాలి వలె హృదయపూర్వకంగా నీకు కానుక అర్పించాలి. మీరే మాకు సహాయం చేయండి యేసయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మనం అందరం కూడా ఇంకా త్వరగానే ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఆన్లైన్ సండే స్కూల్కి తీసుకెళ్ళండి. ఈ లింక్ని అనేక మందికి షేర్ చేయండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్.